అయా ప్రభు, మరి నీ బిడ్డలైన వారికి నీ వాక్యాన్ని మీరే వివరించండి ప్రభు, మరి విశుద్ధపరచండి, నన్ను పూర్తిగా లయపరచండి ప్రభు. మరి అయా ప్రభు, మరి నా తలంపులు నా ఆలోచనలు పూర్తిగా లయపరచండి నాయన. నీ బిడ్డలైన వారు నీ ప్రజలు ప్రభు, మరి నీ బిడ్డలకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారాన్ని మీరే అనుగ్రహించండి అయా ప్రభు. మరి నా పక్షాన మీరే ప్రభు, మరి సహాయాన్ని అనుగ్రహించండి ప్రభు. మరి ఈ సన్నిధానంలో ప్రభు, మరి మీరున్నారని మేము నమ్ముచున్నాం అయా ప్రభు. మీ కృపను కోరుకుంటున్నాం, మీ సహాయాన్ని కోరుకుంటూ అయా ప్రభు, మరి ఉన్నటువంటి సమయాన్ని మీరు దేవునికరంగా ఆశీర్వకరంగా చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తుకరమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఇక్కడ మనం రూతు గ్రంథం చదువుకుంటూ వచ్చినాం. రూతు గురించి ఎంతమంది తెలుసు? ఇక్కడ రూతు ఎంతమంది తెలుసు? తెలుసా? అయితే ఇక్కడ మొదటి వచనంలో, న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశంలో కాపురమునుటకు వెళ్ళెను. అయితే ఇక్కడ ఏం జరిగిందంట? ఏం జరిగింది? కరువు వచ్చింది. ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వస్తే ఏం చేశారంట? ఒక మనుష్యుడు, ఎవరెవరు పేరంట? ఒక మనుష్యుడు తన భార్య తన 2 కుమారులను వెంట పెట్టుకొని ఎక్కడికి పోయినారు? మోయాబు దేశంలో. దేనికి? కాపురము. అక్కడికి. ఇక్కడ వాళ్ళు ప్రస్తుతానికి వేరే ఎక్కడ ఉంటున్నారు? యూదా బెత్లెహేంలో ఉంటున్నారు. యూదా బెత్లెహేంలో ఉంటున్నారు. అక్కడ ఏమొచ్చింది? ఇప్పుడు కరువు వచ్చింది. కరువు వస్తే ఎక్కడికి పోతా అంటున్నారు? మోయాబు దేశంలోకి పోయి. ఎవరెవరు పోయినారు? భార్య భర్త ప్లస్ వాళ్ళ 2 కుమారులు, ఇంతమంది పోయినారు. అవునా? మోయాబు దేశానికి వెళ్ళినారు. అయితే ఇక్కడ ఏం జరిగింది? 2వ వచనం, ఆ మనిషిని పేరు, ఇప్పుడు మనం పోయినటువంటి మనిషి పేరు ఏం పేరంట? ఎలీమెలెకు. అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమార్తె పేర్లు ఏంటి అంటే? మహలోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశంలోకి వెళ్ళి అక్కడ కాపురం ఉండేది. అయితే 3వ వచనంలో ఏం జరిగింది? నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయాను. మొట్టమొదటికి ఏం జరిగింది? ఎలీమెలెకు భర్త చనిపోయినాడు. అవునా? నయోమి ఎలీమెలెకు 2 పోయినారు, వాళ్ళ కుమారులు 2 పోయినారు. అయితే ఇందులో కుటుంబ యజమాని అయినటువంటి ఎలీమెలెకు ఏమైపోయినాడు? చనిపోయినాడు. అంతటితోటే ఆగిందా అంటే చూద్దాం. ఇంకా కొన్ని కిందికి వస్తే, అయితే ఇక ఆ తండ్రి చనిపోయినాక పిల్లలకి 2 పెళ్లిళ్ళు చేసినారు. అక్కడ వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునేది. వారిలో ఒకదాని పేరు ఓర్పా, 2వ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరంలో అక్కడ నివసించిన తర్వాత మహలోను, కిలియోను 2 కుమారులు చనిపోయారు. ఇప్పుడు మళ్ళీ చనిపోయినారు, కుమారులు కూడా చనిపోయినారు. అవునా? మొత్తం మోయాబు దేశానికి ఎంతమంది పోయినారు? 4 పోయినారు. ఈ 4లో ఎంతమంది చనిపోయినారు? 3 చనిపోయినారు. తండ్రి చనిపోయినాడు. ఇప్పుడు ఎవరు మిగిలినారు? నయోమి మిగిలింది, 2 కోడళ్ళు మిగిలినారు. అవునా? అయితే అసలు ఎందుకు ఇదంతా జరిగింది? వాళ్ళు మోయాబు దేశానికి పోవడం అని. ఎందుకు పోయినారు? కరువు వస్తే పోయినారు. ఎందుకు పోయినారు? కరువు వస్తే సాధారణంగా ఏం జరుగుతుంది? కరువు అంటే ఏంది? కరువు అంటే ఏంది? కరువు కలుగగా అని ఉంది. అవునా? కరువు వస్తే ఏమవుతుంది? కరువు అంటే ఏంది? అయితే ఈ కరువు అనేది నాకు తెలిసిన అంటే మనం ఆలోచించుకున్న పరిధిలో, ఒకప్పుడు మన పరిధిలో కూడా చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఒక 10 సంవత్సరాలు కరువు వచ్చింది అని అంటారు. అవునా? చూసుంటాం కూడా కొంతమంది. ఎందుకు? అటు పక్క పోతున్నటువంటి సాగర్ లెఫ్ట్ కెనాల్ ఉంది, కాలువకు నీళ్ళు రాలేదు. నీళ్ళు రాకపోతే పంటలు లేవు. పంటలు లేకపోతే ఇక ఇప్పుడు రైతులు బాగుపడలేదు, రైతుల ద్వారా వ్యాపారస్తులకు లేదు. మిగతా ఈ పని చేయడానికి అన్నిటి కూడా ఒకదాన్ని ఒకటి మన ఆధారపడి ఉంటుంది కాబట్టి అన్ని కుంటుపడిపోయినాయి. ఈ కుంటుపడిపోవడం వల్ల ఏమైపోయింది? ప్రజలకు పని లేక, తిండి లేక, కుటుంబాలకు సరైనటువంటి పని లేక ఆ కుటుంబ పోషణ భారమై చాలామంది కూడా ఆ రోజులలో వేరే వేరే ప్రాంతాలకు పోయేవారు.
ఇప్పటికి కూడా చూస్తే కరీంనగర్ ఏరియాలో అక్కడ నెక్స్ట్ మన ఆంధ్ర సైడ్ కూడా నెల్లూరు ఆ ప్రాంతంలో ప్రజలకు పనులు ఉండవు, కాబట్టి వాళ్ళు ఆంధ్ర నుంచి మన దగ్గరికి వలస రావడం ఉంటుంది కొంతమంది. రెండవది మన ప్రాంతంలో కూడా తెలంగాణ అది అటు ఆదిలాబాద్ ప్రాంతం అటు సైడ్ వాళ్ళు కూడా ఈ ఎక్కడికి వలసపోతారు, అది మస్కట్ సంథింగ్ అవి ఉంటాయి కదా ముస్లిం కంట్రీస్, దుబాయ్ లాంటి ప్రాంతాలకు పోతారు. ఎందుకోసం పోతారు? ఇక్కడ సరైనటువంటి పని ఉండదు, పని తగ్గ మన కుటుంబాన్ని పోషించుకోలేని స్థితి వచ్చినప్పుడు ఏం చేస్తారు? వలస పోతుంటారు. అవునా? ఇప్పుడు మన ప్రాంతంలో కూడా వేరే ఇప్పుడు కోదాడ ఆ ఏరియా నుంచి కూడా కొంతమంది ఆటోలలో కూడా ఇక్కడికి పనులకు వస్తుంటారు. అంటే కుటుంబ పోషణకి మనకు పని ఉంటే పని ద్వారా మనకు భత్యం వస్తే ఇంటికి ఇల్లు గడుస్తుంది. అయితే ఇక్కడ కూడా మనం చదివినటువంటి లేఖన భాగంలో ఒక కుటుంబాన్ని చూస్తున్నాం. వారు ఎక్కడ నివసించేవారు? యాక్చువల్గా వారు ఎక్కడ నివసించేవారు? వారు యూదా బెత్లెహేము. యూదా బెత్లెహేము ఏంటిది? అది స్థలం. ఏ స్థలం అది? యేసుక్రీస్తు జన్మించినటువంటి స్థలము. అవునా? యేసుక్రీస్తు జన్మించినటువంటి స్థలము. రెండవది ఆ స్థలానికి ఎక్కడో అక్కడ ఆదిమ వాళ్ళు ఎక్కడో ఐగుప్తులో ఉంటే ఇశ్రాయేలు ప్రజలని వాళ్ళందరినీ కూడా మోషే ద్వారా ఆ ప్రాంతానికి రప్పించి వాళ్ళకు ఒక దేశంగా కనాను అనే దేశంగా ఇచ్చి అక్కడ ఉంచినాడు. ఇక్కడ కూడా ఇప్పుడు రాగానే ఏమైపోయిందంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఏమైపోయింది? కరువు వచ్చింది. సరే, కరువు వచ్చింది అంటే అది వర్షాలు రాక కరువు వస్తే ప్రపంచం అంటే రాష్ట్రం మొత్తం లేకపోతే దేశం మొత్తం కరువు వచ్చిందంటే అది వేరే విషయం. కొన్ని కరువులు ఉంటాయి. కొన్ని కరువులు ఏమైతాయంటే మన బజార్లోనే ఉండొచ్చు, ఒకవేళ 4 ఇండ్లు ఉంటే 3 ఇండ్లు మంచిగానే ఉండొచ్చు, ఒక ఇల్లు గడవకపోవచ్చు. అది అంటే కరువు అంటే ఏంటంటే అందరికీ కలిసి రావడం ఒక కరువు. అవునా? వర్షాలు లేకపోతే ప్రపంచ విపత్తు జరిగి లేకపోతే ఆ సందర్భంలో కరోనా వచ్చింది, ఎవరేదో స్తంభించిపోయినారు. ఉద్యోగస్తులకు జీతాలు లేవు, పనులు చేసేటోళ్ళు పని చేసుకునేటట్లేదు, నెల రోజులు ఇంట్లోనే కూర్చొని ఉట్టినే తిన్నారు. అవునా? వెళ్ళింది, వెళ్ళనోనికి వెళ్ళలేదు. అంటే ఇది సంభవించినటువంటి పరిస్థితులను బట్టి అందరికీ కలవచ్చు. లేకపోతే కరువు అనేది ఎలా ఉంటుందంటే మన ఇంటికే మాత్రమే రావచ్చు, మన పక్కన వాళ్ళకి బాగానే ఉండొచ్చు. అవునా? ఇంకా పక్కన ఇప్పుడు మన బంధువులు బాగానే ఉండొచ్చు. అంటే ఈ కరువు అనేది ఎలా ఉంటుందంటే కరువు వల్ల మన ఇల్లు నడవనటువంటి పరిస్థితి, భారంగా ఉండేటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కూడా ఒక కరువు వచ్చింది. ఈ కరువు ద్వారా ఆ కుటుంబము వలస పోతూ ఉంటారు. అవునా? వలస పోతూ ఉంటారు. అయితే చూద్దాము, గతంలో ఏమైనా కరువు వచ్చిందా? ఆదికాండము 12వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయము 10వ వచనము. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. ఎక్కడికి పోయినాడు? ఎవరు పోయింది ఇక్కడ? అబ్రహాము. దేనికి పోయినాడు? కరువు వచ్చింది. మనం ఇందాకనే చెప్పుకుంటున్నాం కరువు అనేది. అవునా? కరువు వస్తే అబ్రహాము ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాడు? తానున్నటువంటి ప్రదేశంను వదిలిపోయి ఎక్కడికి పోయినాడు? ఐగుప్తు ప్రదేశానికి పోయినాడు. ఎందుకు? అక్కడ తినడానికి లేదు కాబట్టి ఇంకో ప్రాంతానికి పోతే అక్కడ పని ఉంటుందేమో అని అక్కడికి దేవుడు పంపిస్తూ వచ్చినాడు. రెండవ భాగం చూద్దాం. అదే ఆదికాండము 26వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము దినములలో మొదటి కరువు కాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు ఇక్కడ ఎవరు? ఇస్సాకు. మొట్టమొదటిగా కరువు వచ్చినప్పుడు అబ్రహాం చూస్తూ వచ్చినాము. అబ్రహాము ఐగుప్తు దేశానికి పోయినాడు. ఇక్కడ ఎవరు? రెండవది ఇస్సాకు. ఇస్సాకు ఎక్కడికి పోతూ వచ్చినాడు? ఫిలిప్తుల దేశానికి పోయినాడు. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక కరువు వస్తే సాధ్యంగా వలసపోతుంటారని మనం ఇంతసేపు చెప్పుకుంటున్నాం. కాబట్టి అందులో అబ్రహాంకు మినహాయింపు లేదు, ఇస్సాకు కూడా మినహాయింపు లేదు. రెండవది ఇక్కడ ఇదే ఆదికాండము 47వ అధ్యాయము 13వ వచనం.
కరువు మిక్కిలి భారమైనందున ఆ, ఆ దేశమంతటను ఆహారం లేకపోయేది. కరువు వలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించారు. వచ్చిన వారికి ధాన్యం అమ్ముటకు వలన ఐగుప్తు దేశం నుండి కనాను దేశంలోను దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చారు. ఓకే. ఈ భాగంలో ఇది మూడవ భాగము. ఇక్కడ ఏంటంటే యాకోబు ఎక్కడికి పోతుండంటే ఐగుప్తులో యోసేపు ఉన్నాడు. సరే, ఈ భాగం అంతా తెలిసిన ఉద్దేశంతో నేను షార్ట్కట్గా చెప్తున్నాను. యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. యోసేపు ఐగుప్తులో ధాన్యాన్ని మొత్తం సమకూర్చున్నాడు. వాళ్ళ తండ్రి 11 మంది కుమారులు మాత్రం కనాన్లో ఉన్నారు. ఈ కనాన్లో యాకోబు ఉన్న ప్రాంతంలో కరువు వస్తే వీళ్ళు అక్కడికి పోతారు. ఎక్కడికి పోతారు? యోసేపు ఉన్న ప్రాంతానికి పోతారు. అవునా? అంతేనా? ఐగుప్తుకు వెళ్తారు. అప్పుడు ఐగుప్తును పరిపాలిస్తుండే యోసేపు. అయితే ఇప్పుడు నేను చెప్పబడినటువంటి 3 భాగాలలో అబ్రహాము కరువు వస్తే వలసపోయినాడు, ఇస్సాకు కరువు వస్తే వలసపోతూ వచ్చినాడు, మూడవది యాకోబుకు కూడా కరువు వస్తే వలసపోయినాడు. ఇదంతా జనరల్గా సాగేది. మనకు కూడా కరువు వస్తే ఎక్కడ ఒక ప్రాంతానికి 12 కాడికి పోతాం. అయితే ఇప్పుడు మనం ఇలాగ చదివినటువంటి రూతు గ్రంథంలో కూడా కరువు వచ్చింది. కరువు వస్తే వాళ్ళు ఎవరు ఎక్కడికి పోయినారు? మోయాబు దేశానికి పోయినారు. సరే, పోతే పోయినారు. అవునా? ఇప్పుడు ఇంత చదివినటువంటి 3 భాగాలలో అబ్రహాంకు పోయినాడు, అక్కడ క్షేమం పొందినాడు. ఆ దేశంలో ఇక్కడ లేదు కాబట్టి అక్కడ క్షేమం పొందినాడు. ఇస్సాకు కూడా క్షేమం పొందినాడు, యాకోబు కూడా క్షేమం పొందినాడు. మొత్తం అక్కడనే 70 మంది ఉన్నారు. అక్కడి నుంచే ఇశ్రాయేలు జనాంగం వెళ్ళింది. అయితే ఇక్కడ నయోమి కుటుంబం మాత్రం ఇక్కడ ఏమైపోయింది? రూతు గ్రంథంలో మనం చదువుకున్నటువంటి లేఖ భాగనాలు ఏమైపోయింది? మరణాలు సంభవిస్తూ వచ్చినాయి. నేను ఇది గమనించాను. ఏం జరుగుతుంది? చనిపోవడం జరిగింది. ఎవరో చనిపోయినారు? ఎలిమేలెకు యజమాని చనిపోయినాడు. రెండవది కుమారులు కూడా చనిపోయినారు. అవునా? బతకడానికి, అవునా, ఇక్కడ ఉంటే తిండికి వెళ్ళలేక కష్టపడతామేమన్న ఉద్దేశంతో తన 2 కుమారులను తీసుకొని భార్య భర్త ఆ దేశానికి పోతే వాళ్ళు పొందినటువంటి ఏమైనా మేలు పొందిరా? ఏం జరుగుతూ వచ్చింది? నష్టమే జరుగుతూ వచ్చింది. అవునా? నష్టం అంటే సరే, నిజంగా తిండి లేకపోతే ఒకరోజు అలమటించో లేకపోతే ఇంకేదైనా ఉండు, కానీ ప్రాణాలు పోతే వస్తాయా? ఎందుకు అంటే అక్కడ వాళ్ళకి మాత్రం క్షేమం కలిగింది. ఇక్కడ ఈ కుటుంబానికి మాత్రమే నష్టం. ఇది నష్టము పూడ్చలేనటువంటిది. అవునా? మనిషి ప్రాణం పోతే ఏమొస్తుంది? ఇప్పుడు ఆస్తి బతుకుంటే ఆకు తినైనా బతుకొచ్చు అన్నట్టు. అవునా? మనం ఉన్నటువంటి ప్రాణం పోతే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ఎందుకు మరి ఎందుకు అంటే కరువు ఎక్కడనైనా వస్తుంది. అంతకంటే ముందున్నటువంటి పూర్వీకులకు కూడా వచ్చింది. వారు మాత్రం క్షేమంగా వేరే ప్రాంతానికి వెళ్ళినారు. కానీ ఈయన మాత్రమే మరణం జరుగుతూ వచ్చింది. అయితే ఈ కరువు అనేది మనం ఇలాగ చెప్పుకున్నాం, మొత్తానికి పట్టణానికే రావచ్చు, లేకపోతే ఇంటికే రావచ్చు. అయితే పరిశుద్ధ గ్రంథం కూడా బైబిల్ ఏం చెప్తుందంటే కరువు ఎలా వస్తుంది అని అంటే 2 సమూయేలు రాసిన పత్రిక 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. ఇక్కడ
కరువు ఎందుకు వస్తుందంట? శిక్షగా కలిగింది. అంటే కొన్ని కరువులు మనకు తెలియకుండా వస్తాయి, అవునా? కరోనా అనుకున్నాం, లేకపోతే అంతకుముందు లెఫ్ట్ కెనాల్ బంద్ అయితే కరువు వచ్చింది అనుకుంటున్నాం, లేకపోతే ఇలాంటివి ఏవైనా రావచ్చు. అయితే ఈ కరువులకు మనకు సంబంధం లేనటువంటి విషయాలే. కానీ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక కరువు ఇక్కడ చూస్తున్నాం. దావీదు కాలంలో 3 సంవత్సరాలు విడవకుండా కరువు వచ్చిందంట. ఈ కరువు ఎందుకు వచ్చిందంట? శిక్షగా వచ్చింది. ఎందుకు వచ్చిందంట? శిక్షగా వచ్చింది. అయితే ఇక్కడ అంతకుముందు కరువు వచ్చింది. అబ్రహాం క్షేమంగా ఉన్నాడు, ఇస్సాకు క్షేమంగా ఉన్నాడు, యాకోబు క్షేమంగా ఉన్నాడు. కానీ ఈ రూతు గ్రంథంలో కనుక వస్తే ఎలీమెలెకు కుటుంబం మాత్రం నష్టపోతూ వచ్చింది. అది నిజంగా వాళ్ళకి ఎందుకు ఆ శిక్ష వచ్చింది అనేది చూస్తే దానికంటే ముందున్నటువంటి న్యాయాధిపతుల గ్రంథము 20 చివరి అధ్యాయం. రూతు కంటే ఒక్క పేపర్ తిప్పితే అయిపోతుంది. చివరి వచనం, న్యాయాధిపతులు చివరి అధ్యాయం చివరి వచనం. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడును ఓకే ఏమనుంది? రాజు లేడు కాబట్టి ఏమైపోయారంటే వాళ్ళు ప్రజలు ఇష్టానుసారంగా, ఎవరు ఇష్టానుసారం వాళ్ళు, అవునా? స్కూల్లో టీచర్ లేకపోతే పిల్లలు ఇష్టానుసారం అయిపోతారు, అవునా? అలా చేస్తూనే ఉంటారు. ఇంట్లో తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు కూడా అది పీకడం ఇది పీకడం చేస్తారు, అవునా? కాబట్టి ఇక్కడ కూడా మనము కరువు ఎందుకు వస్తుంది అని అంటే, కరువు వచ్చినప్పుడు, కరువు వస్తే నష్టం జరిగిపోతుంది, అవునా? కుంగిపోతాం. ఎదుటి వాళ్ళకు మనకు ఎంతో తేడా ఉంటుంది, ఎంతో బాధ నొందుతాం, కనపడనటువంటిది ఇది, అవునా? అసలు ఎంతగా అంటే ఇక అసలు ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది, ఏదైనా పెట్టాలి, అందరి కాడ ఉంటే మన కాడ ఉండవు, అసలు చెప్పుకోలేనటువంటి బాధలు, ఏడ అప్పు పుట్టకపోవచ్చు, అవునా? ఎంతో క్షోభ ఉంటుంది, మానసికంగా చెప్పలేనటువంటి పరిస్థితులు, అవునా? అయితే ఇవి ఒకవేళ కరువు అనేది ఇక్కడ ఏమైనా ఉంటుందంటే, న్యాయాధిపతులు చివరి వాళ్ళు ఎలా ఉన్నారంట? వాళ్ళు రాజు లేనందువలన ఎలా జీవించినారంట? ఇష్టానుసారం. అయితే వారు ముగ్గురు జీవితాల్లో ఎందుకు కలగలేదు, ఇక్కడ ఎందుకు కలిగిందంటే ఆన్సర్ ఏంటంటే, వాళ్ళకు దేవుడు చెప్పిన ప్రదేశానికి దేవుడు అనుదానంగా దేవుని మీద ఆధారపడి వారు వెళ్తూ వచ్చినారు. అబ్రహాము బొమ్మంటే పోయినాడు, కరువు వస్తే అయ్యా నేను ఐగుప్తుకు పంపిస్తున్నానంటే, ప్రభువా మరి నువ్వు నాకు తోడై ఉంటే చాలు అని దేవుని తోడును చూసుకొని, దేవుని సహాయం చూసుకొని, దేవునితో తన ప్రయాణాన్ని కొనసాగించిన వాడుగా ఉన్నాడు కాబట్టి నష్టపోలేదు. ఇస్సాకు కూడా దేవుడు తోడుతోటే వెళ్ళినాడు కాబట్టి నష్టపోలేదు. యాకోబు విషయంలో కూడా దేవుని ప్రణాళిక ఉంది. అక్కడ ఆ యోసేపుని అక్కడ అభిషేకించి రాజుగా ఉంచినాడు. దేవుని యొక్క ప్రణాళిక ఉంది కాబట్టి అక్కడ దేవుని చిత్తానుసారంగా జరిగింది కాబట్టి అక్కడ మాత్రం ఆ కరువులో నష్టం కలగలేదు. కానీ వీరి ప్రయాణంలో ఎందుకు జరిగిందంటే, వాళ్ళ ఇష్టానుసారంగా ఆ ప్రాంతంలో యూదా బెత్లెహేంలో కరువు వస్తే ఎంతోమంది ఉంటున్నారే, మరి వాళ్ళందరిలో లేదు ఈ ఒక్క కుటుంబం పోషింపబడలేకపోయిందా? అయితే వీళ్ళు మాత్రమే ఏం చేసినారంటే వాళ్ళు ఇష్టానుసారమైనటువంటి సొంత నిర్ణయం తీసుకోవడం వల్ల వాళ్ళ జీవితం ఏమైపోయింది? నష్టం జరుగుతూ వచ్చింది. వాళ్ళ యొక్క ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన వల్ల, వాళ్ళ ఇష్టానుసారంగా తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల దేవుడికి వాళ్ళు దూరం అయిపోతూ వచ్చినారు. దేవుని సహవాసం నుండి ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజల్లో దేవుడు ఉంటాడు. ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి మోయాబీలు అంటే ఒక అన్యుల దేశం, అన్యుల మధ్య నివసించడానికి వాళ్ళు ఇష్టపడుతూ వచ్చినారు. కాబట్టి వారి జీవితాలలో వాళ్ళకి ఏం తెచ్చుకున్నారు? నష్టాన్ని తెచ్చుకుంటూ వచ్చినారు. వారి జీవితాలకు ఏం చేసుకుని వచ్చినారు? నష్టాన్ని తెచ్చుకున్నారు. ఏమైపోయినారు? ముగ్గురు ఆడవారు మాత్రమే మిగిలిపోతూ వచ్చినారు. ఎవరెవరు మిగిలినారు ఇప్పుడు? నయోమి, ఓర్పా, ఇద్దరు కోడలు, ఓర్పా, రూతు. ఇప్పుడు నయోమికి కూడా దుఃఖం. నయోమికి 2 రకాలైన దుఃఖం. ఇటు కొడుకులు పోయినారు, ఇటు భర్త పోయాడు, ఇటు పిల్లలు ఇద్దరు పోయినారు. కాబట్టి 2 రకాలైనటువంటి దుఃఖంతో అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ నయోమికి వచ్చింది. అది ఎందుకోసం అంటే నిజంగా అది శిక్ష వాళ్ళకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు, అనుమతిస్తూ వచ్చినారు. వారి యొక్క ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తనను బట్టి దేవుడు అనుమతిస్తూ వచ్చినాడు. అయితే ఇంకొక కరువు ఉంది, చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 14వ వచనం. 14-15 కలిసి ఉంటాయి. లూకాసు వార్త 15వ అధ్యాయము 14-15 వచనాలు. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా
వాడు ఇబ్బంది పడసాగి ఆ. వెళ్ళి ఆ. ఆ దేశంలో ఆ. ఒకరి చెంత చేరెను. ఆ. అతడు ఆ. పందులను మేపుటకు ఉమ్. తన పొలంలోనికి ఉమ్. వారిని పంపాను. ఓకే. అయితే ఇక్కడ కూడా ఒక కరువు వచ్చింది. ఇదంతా మనకు తెలిసిన భాగం. తప్పిపోయినటువంటి కుమారుని యొక్క జీవిత చరిత్ర. ఇక్కడ కరువు రాగా ఏమైపోయిందంటే వాడు ఇబ్బంది పడసాగాను. ఏమైపోయినాడు? ఇబ్బంది పడసాగాను. ఈ ఇబ్బంది ఎందుకు తెచ్చుకున్నాడు? ఇబ్బంది తన కోసం తనవి తెచ్చుకున్నాడు. చూద్దాం. ఇందులో మనకి తెలిసిన భాగం మొట్టమొదటి 11వ వచనంలో ఏమనుంది? మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉండేది. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. ఏం తీసుకున్నాడు? 2 కుమారులు ఉంటే చిన్నవాడు నా ఆస్తి నాకు ఏమని తండ్రి మీద కొట్లాడినాడు. కొట్లాడి వచ్చేటువంటి ఆస్తి మొత్తాన్ని, తన ఆస్తిని తను తీసుకొని, డబ్బులు తీసుకొని ఎక్కడికి పోయినాడు? దానో దూరదేశం పోయినాడు. అక్కడ పోయి ఏం చేసినాడు? వ్యాపారం చేసినాడు. దుర్వ్యాపారం చేసినా, మంచి వ్యాపారం చేసినా బాగుపడినేవు. చెడు వ్యాపారం చేసినాడు. చెడు వ్యాపారం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? నష్టపోతూ వచ్చినాడు. అవునా? ఇక నష్టం వచ్చింది. ఎట్లా ఒకటి ఆడ బతుకు ముఖం చూపెట్టలేక మన తండ్రికి. కానీ ఆ ప్రాంతంలో ఏమొచ్చింది? ఇక కరువు కూడా వచ్చింది. డబ్బులు పోతే అన్నో కానీ జీతం ఉండేనా బతుకుపెట్టాడు పాపం, అదో ఏదో తినుకుంటా. ఇక కరువు వస్తే ఇది పెట్టడానికి, పనిచ్చడానికి లేదు, తిండి పెట్టడానికి లేక అప్పటికి ఏమైపోయింది? అది అప్పుడు ఆలోచన చేసినాడు. అప్పుడు ఏమైందంటే 15వ వచనంలో బుద్ధి వచ్చాను అని ఉంటుంది. 17వ వచనం. అయితే అతడు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద. అప్పుడు బుద్ధి రాకపోతే, బుద్ధి రాని రోజులు ఏం చేసినాడు? తన ఇష్టానుసారమైనటువంటి ఆలోచన చేసినాడు. అవునా? డబ్బులు ఉన్నాయి, నా ఆస్తి నాకు అని కొట్లాడినాడు తండ్రి మీద. అవునా? వద్దురా, చెడిపోతావురా అన్నా కూడా అయిన పరిస్థితి లేదు. అవునా? నువ్వు నా భాగమేగా నాకు ఇచ్చేది, నువ్వు వెలవందిస్తున్నావా? అవునా? ఆయనకున్నటువంటి హక్కుల్ని కావాలని కొట్లాడినాడు. కానీ అది ఏమైపోతూ వచ్చింది? తన ఇష్టానుసారంగా తీసుకున్నటువంటి నిర్ణయము, అవునా, నష్టాన్ని ఏం చేసింది? వచ్చింది. అవునా? ఎక్కడికో ఎవరో దోస్తులు చెప్పిన మాట విని వాళ్ళతో పాటు పోతే ఎంతసేపు ఉంటారు దోస్తులు? ఎన్ని రోజులు ఉంటారు? ఆస్తున్నన్ని రోజులు తనతో పాటు ఉంటారు, తింటారు, తనతో పాటు మాటలు ముచ్చట్లు చెప్తారు, ఏదో చేస్తారు. అవునా? అయిపోయారు. ఒకరి తర్వాత ఒకరు వదిలిపెట్టిపోతారు. లాస్ట్కి వాళ్ళు మిగిలిపోతారు. ఇక్కడికి రావాలంటే ముఖం లేదు, అక్కడ తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి. ఈ సమయంలో ఏమొచ్చిందంటే అప్పుడు బుద్ధి లేనటువంటి పరిస్థితుల్లో తను నష్టపోతూ వచ్చినాడు. ఇక్కడ కూడా నయోమి ఎందుకు నష్టం జరిగింది? ఎంతోమందికి కరువు వస్తున్నది, ఎంతోమంది ప్రయాణమై వేరే ప్రాంతానికి పోతున్నారు, బతుకుతున్నారు. అబ్రహాము బతికినాడు, ఇస్సాకు బతికినాడు, యాకోబు బతికినాడు. కానీ నయోమి కుటుంబంలో ఎందుకు నష్టం వచ్చిందంటే బుద్ధి లేని ప్రవర్తన. తను ఎక్కడికి ప్రయాణిస్తుందో తెలియనటువంటి ప్రవర్తన, తను ఇష్టానుసారమైనటువంటి తీసుకున్నటువంటి కుటుంబ నిర్ణయాలను బట్టి తను నష్టపోతూ వచ్చింది. తన నష్టమే కాదు, 2-3 మరణానికి కారణమైతూ వచ్చినారు. ఆ కుటుంబం ఎంతో కుంగిపోతూ వచ్చింది. నయోమి ఎంతగానో క్షోభను అనుభవించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ కూడా తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా అయితే బుద్ధి లేక ప్రవర్తించినాడో, నష్టాన్ని కొని తెచ్చుకున్నాడో, ఆ రీతిగానే నయోమి కుటుంబంలో ఇప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? నష్టం వస్తూ వచ్చింది. అయితే ఇక్కడ ఇదే రూతు గ్రంథంలో నయోమికి మాత్రము నష్టం జరుగుతూ వచ్చింది, ఒకరికి మాత్రం మేలు కలుగుతూ వచ్చింది. వాళ్ళ చూద్దాము. ఎవరంటే వాళ్ళు ఎవరికి మేలు జరిగింది? రూతుకు జరిగింది. ఎవరికి జరిగింది? రూతుకు జరిగింది. ఎందుకు రూతుకు జరిగింది చూద్దాము. అయితే ఇప్పుడు ఇక్కడ కూడా ఏమైపోయిందిగా, ఇక్కడ కూడా ఉండలేనటువంటి పరిస్థితి. చూడండి, ఇందులో 6వ వచనంలో, మొదటి అధ్యాయం 6వ వచనంలో, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెను నని ఆమె మోయాబు దేశంలో వినను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయో ఆమె కోడలు ప్రయాణమైరు. ఇప్పుడు ప్రయాణం అవుతున్నారు. మళ్ళీ ఆమె అనిపించింది, అక్కడ తప్పిపోయిన కుమారుని కాక బుద్ధి వచ్చి, అయ్యా నా తండ్రి ఉన్నాడు అక్కడ, నా తండ్రి నన్ను క్షమిస్తాడు, నా తండ్రి నన్ను ఆశ్రయిస్తాడు అని తెలుసుకున్న విధానంగానే ఇక్కడ కూడా నయోమి ఏం తెలుసుకుంటుంది? అక్కడ యూదా బెత్లెహేంలో ఎవరున్నారు? నా బంధువులు ఉన్నారు, నా దేవుడు కూడా ఉన్నాడు, అక్కడ నాకు సాయం చేస్తారు. నాకు ఇక్కడ వస్తే నష్టం జరిగింది, ఇప్పుడు ప్రస్తుతానికి తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి. కానీ నేను అక్కడికి పోతే ఇప్పటికైనా ఇప్పుడు ఏం తెచ్చుకుందామా? బుద్ధి తెచ్చుకుంది. అవునా? అప్పటి వరకు జ్ఞానంగా ప్రవర్తించలేదు,
దేవుని ఆశ్రయించలేదు. తన ఇష్టానుసారమైన నిర్ణయాల వల్ల నా కుటుంబం నష్టపోతూ వచ్చింది. ఇప్పుడైనా దేవుని దగ్గరికి చేరితే నా జీవితం బాగుపడుతుందని ఆలోచన చేసి వాళ్ళు వెళ్తూ వచ్చినారు. ఈ వెళ్ళే క్రమంలో ఒక కోడలు ఏమన్నది, నేను రానన్నది. అవునా? ఒక కోడలు ఓర్పు అక్కడనే ఆగిపోయింది. ఒక కోడలు మాత్రమే తన వెంబటి వచ్చింది. ఎవరామె వచ్చినామే? రూత్. మనకు తెలిసిన భాగం కాబట్టి చెప్తూ వస్తున్నాను. అయితే ఈ రూత్ మాత్రము నిజంగా ఈ రోజుల్లో కనుక మనం చూస్తే ఎర్లీగా ఆ మ్యారేజ్ ఎర్లీగా ఒకవేళ హస్బెండ్ చనిపోతే అసలు సమాధి కాంచి ఆడించి తల్లిదండ్రులు ఎంతమంది తీసుకెళ్తున్నారు, అసలు ఇంటికి కూడా రానియట్లేదు. ఎన్నో కుటుంబాలు చూస్తున్నాను. అవునా? ఎందుకంటే జీవితం నష్టపోతుంది అనే ఉద్దేశంతో, ఆమెకి ఇంకో జీవితమైన ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో భర్త చనిపోతే ఆ సమాధి కానించే తల్లిదండ్రులు వారి ఇంటికి తీసుకుపోయినటువంటి ఎన్నో కుటుంబాలు ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఎవరిది త్యాగం అనుకుందాం. నిజంగా వచ్చినది అంటే ఎంతమంది ఆ దేశంలో ఏం చెప్తుండొచ్చు రూతుకు, అమ్మ ఎందుకు నువ్వు అక్కడ పోతున్నావు, ఆ మోయాబు అప్పుడు అది మోయాబు దేశం. అవునా? ఆ ప్రాంతానికి ఎవరు, ఆ ప్రాంతంలో మనకు బంధువులు లేరు, ఎవరు లేరు, తెలిసిన వాళ్ళు లేరు, ఎవరు లేరు, నువ్వు అక్కడ పోయి ఎందుకు ఇబ్బంది పెడతావు అని ఎంతమంది అండి ఉండొచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు అన్ని ఉండకపోవచ్చునా, వాళ్ళ బంధువులు అన్ని ఉండకపోవచ్చునా, వాళ్ళ అన్నదమ్ములు ఉంటే అన్ని ఉండకపోవచ్చునా, ఎంతమంది చెప్పినా కూడా తన నిర్ణయం ఏంది, తన అత్తతో ఏం చెప్తున్నది, తన నిర్ణయం ఏంటిది? నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. అవునా? నయోమి ఎలిమేలేకు దేవుని ఎరిగినవారు. అవునా? దేవుని ఎరిగినవారు. యూదా బెత్లెహేములో ఉన్నారంటే దేవుని ఎరిగినవారు, దేవుని బిడ్డలు. అంతకుముందు ఐగుప్తీయులకి ఏం చేసినాడో, ఎన్ని అద్భుత కార్యాలు చేసినారో వీళ్ళంతా తెలుసుకున్నవాళ్ళు. వీళ్ళే దేవుని ఆశ్రయించి కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించి తను వెళ్ళిపోయినారు. ఇప్పుడు రూతుకు నిజంగా నమ్మకం వస్తుందా అంటే, అక్కడ ఎవరో నన్ను పోషిస్తారు, లేకపోతే నాకు జీవితం ఉంటుందని ఆశ ఉంటుందా? ఆశ ఉండి వచ్చిందా? మీరు ఆలోచన చేయండి. ఆశ ఉండి వచ్చి ఉండొచ్చా? ఎటువంటి ఆశ లేకుండానే వచ్చింది ఆశ. అవునా? ఇంకా తనకి ఏం లేదు. ఒకవేళ ఇంటికాడ ఉన్నా కూడా, అమ్మ నాన్న కాడ ఉన్నా, లేకపోతే వాళ్ళ అక్క చెల్లెలుగా అన్నదమ్ముల దగ్గర ఉన్నా, ఏదో ఇంకేదైనా యోర్పాలాగా ఇంకొక లైఫ్ ఇచ్చినట్టు ఆ దేశంలో ఇచ్చేటోళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు. కానీ వాటన్నిటిని వదిలిపెట్టుకొని అమ్మ వాళ్ళ అత్తతో చెప్తున్నారు. ఎంతమంది అత్తలకు నిజంగా ఆ విధంగా తల్లిదండ్రులు చెప్తేనే మాట వినం మనం. అలాంటిది అత్త నువ్వు నమ్ముకున్న దేవుడు నా దేవుడే. ఇవాళ భర్త నమ్ముకుంటేనే భార్య నమ్ముకోలేనటువంటి రోజు, భార్య నమ్ముకుంటే భర్త నమ్ముకోలేనటువంటి పరిస్థితులు, తల్లిదండ్రులు నమ్ముకుంటే పిల్లలు నమ్ముకోలేనటువంటి పరిస్థితులు. అవునా? కానీ ఇలాంటి పరిస్థితుల్లో రూత్ మాత్రం ఒక నిర్ణయం తీసుకుంటూ వచ్చింది. తన అత్తతో పాటు రావడానికి ఇష్టపడుతూ వచ్చింది. అయ్యా ఏమంటుంది అత్తతోటి, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడు ఎంతో గొప్ప దేవుడు. ఐగుప్తు ప్రజలని నడిపి, ఐగుప్తు ప్రాంతం నుంచి ప్రజలని ఎన్నో వారికి తోడుగా ఉండి నీడగా ఉండి నడిపించిన దేవుడు నీ దేవుడని ఆ మోయాబు దేశంలో ఉన్నటువంటి రూతులో ఒక నమ్మకం వచ్చింది. నీ దేవుడే నా దేవుడు. అవునా? ఈ నయోమి మాత్రం దేవుని విడిచిపెట్టిపోతూ వచ్చినారు, కానీ రూతు మాత్రం దేవుని దగ్గరికి చేరుతూ వచ్చింది. అయితే ఈ నయోమి మాత్రము ఈ కరువులో నయోమి మాత్రం నష్టపోతూ వచ్చింది, రూతు మాత్రం మేలు పొందుతూ వచ్చింది. ఎందుకంటే నయోమి కుటుంబము దేవుని ఆశ్రయించకుండా నిర్ణయాలు తీసుకున్నారు. రూతు మాత్రం దేవుడు నాకు సాయం చేస్తాడన్న ఒక నమ్మకంతో వచ్చింది. ఆ నమ్మకంతో వస్తే ఏమైనా నష్టం జరిగిందా చూద్దాము. అయితే వాళ్ళు ఇక్కడికి ఏ ప్రాంతంలో వచ్చినారంట? 2వ అధ్యాయము 1వ అధ్యాయం 22వ వచనం. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీరాలైన రూతును ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవనకోత ఆరంభంలో బెత్లెహేముకు చేరారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? కోతల కాలం అంటే ఇంకంతా పంట పండి కోత కోసేట్టు బట్టి. అవునా? అయితే వీరు కరువులో పోతే ఇప్పుడు వచ్చినటువంటి సమయం ఎలాంటి సమయమో? కోతల సమయం. అవునా? ఎలాంటి సమయమో? అయితే ఈ సమయంలో తీసుకుంటూ వచ్చినారు. నేను 2వ అధ్యాయము 11-12 వచనం 11-12 వచనం. అది
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు ఉంచితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. చాలక 10వ వచనం చివరి భాగంలో కూడా ఏముందంటే నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయో నాకు తెలియబడేను. అవునా? ఇక్కడ అత్తకి ఏం చేసింది? ఏమైనా మేలు చేసిందా? సఫర్యాలు చేసిందా? కింద పడితే ఏమైనా అనారోగ్యంతో ఉంటే ఏమైనా చేసిందా? ఏం చేసింది? అత్తకి ఏం చేసిందావా? అత్తతో పాటు ప్రయాణం చేస్తూ వచ్చింది. అవునా? అత్తను నమ్మి రాలేదు. అత్తని నమ్మి రాలేదు. ఎవరిని నమ్మి వచ్చింది? అత్తకు ఉన్నటువంటి దేవుని నమ్మి వచ్చింది. ఆ దేవుడు ఎలాంటి దేవుడని వచ్చింది? ఆ దేవుడు గొప్ప దేవుడని ఎరిగిన దానిగా ఎరగబడిన వ్యక్తిగా వస్తూ వచ్చింది. కాబట్టి నీ అత్తని చేసినదంతే నాకు తెలియను. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? దేవుడు ఏమిస్తాడు అంటున్నాడు? యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఏమిచ్చును? ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉంటున్నట్లు నువ్వు వచ్చితివి. ఇక్కడ దేవుడు సహాయం చేస్తాడని నమ్మి ఏ విధంగా అయితే వచ్చిందో తన బహుమానం పొందుతూ వచ్చింది. తన బహుమానం పొందుతూ వచ్చింది. బహుమానం నిజంగా పొందిందా? చూద్దామా? 4వ అధ్యాయం ఈమె ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? బోయేజుని పెళ్లి చేసుకుంటుంది. బోయేజుకు ఎవరు పుడతారు? ఓబేదు పుడతారు. అవునా? ఈ 17వ వచనం 4వ అధ్యాయం 17వ వచనం. ఈ యొక్క కుటుంబంలో నుంచి ఎవరు వస్తూ వచ్చినారో? దావీదు వస్తూ వచ్చినాడు. దావీదు తండ్రికి తండ్రి. అవునా? ఓబేదు. అయితే ఇలాంటి గొప్ప వంశంగా ఆశీర్వదింపబడుతూ వచ్చింది ఎవరు? రూతు. ఎందుకు? దేవుడు నాకు సహాయం చేస్తాడన్న ఒకే ఒక మాట, ఒకే ఒక నమ్మకంతో ఆ దేశాల్లో తన తల్లిదండ్రులను వదిలిపెట్టి తనకు నష్టమైన జీవితం ఎరిగి కూడా తెలిసి కూడా, అవునా, భర్త లేడు, ముసలిదైనటువంటి అత్త ఉంది, ఆమెతో నాకు ఏమి ప్రయత్నం లేదని తెలిసి కూడా ఓన్లీ దేవుడు అనే ఒక దేవుడు నాకు సహాయం చేస్తాడు, మేలు చేస్తాడనే ఒకే ఒక నమ్మకంతో ఆ ప్రాంతం వదిలిపెట్టి ఇక్కడికి వస్తే దేవుడు నేను నిజంగా ఏమైనా అన్యాయం చేసిండా? దేవుడు న్యాయం చేస్తూ వచ్చినాడు. ఆ వంశంలో గొప్ప ఒక దావీదు అనేటువంటి ఒక భక్తుడు వస్తూ వచ్చినాడు. దావీదు తరం తర్వాత యేసుక్రీస్తు కూడా ఆ వంశంలోనే జన్మిస్తూ వచ్చినాడు. అంత పెద్ద వంశావిలో వీళ్ళు కూడా ఒక పాత్రలుగా ఉంటూ వచ్చినారు రూతు. కానీ నయోమి కుటుంబం ఆ రీతిగా ఆశీర్వదింపబడిందా? నయోమి కుటుంబం ఆ విధంగా ఆశీర్వదింపబడిందా? నయోమి కూడా ఇదే విధంగా కరువు వచ్చిందే. వాళ్ళు కూడా మరి మోయాబు దేశానికి పోయినారు. ఎందుకు వాళ్ళు నష్టపోయినారు? వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలు, దేవుడు లేకుండా తీసుకున్నటువంటి నిర్ణయాలు, దేవుడు లేకుండా జీవించినటువంటి జీవితాలు వల్ల వాళ్ళు నష్టపోతూ వచ్చినారు. కానీ ఇక్కడ రూతు మాత్రము నాకు దేవుడు సహాయం చేస్తాడు అని ఒకే ఒక నమ్మకంతో చూద్దాం. ఇదే లోక స్వార్థలు ఏమైంది? ఇందాక బుద్ధి వచ్చినప్పుడు ఆయన ఎక్కడికి పోయినాడు? తండ్రి యొద్దకు చేరుతాను. అక్కడ తండ్రి యొద్ద నాకు ఏముంది? గొప్ప పనివారు ఉన్నారు, అక్కడ తిండి ఉంది అనగానే తండ్రి దగ్గరికి పోతే ఏం చేసినాడు? తండ్రి దగ్గరికి పోతే వద్దనడా? తండ్రి దగ్గరికి పోతే వద్దనడా? పోవడానికి మొహమాటమేమో కానీ తండ్రి మాత్రం చేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. తండ్రి మాత్రం ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఒకవేళ మొహమాటం వస్తే ఎవరికి వస్తుంది? కొడుకు వస్తుంది. అవునా? ఇంకా ఒకవేళ ఏమంటారు మన భాషలో చెప్పాలంటే ఇంకా నిక్కి నీళ్ళుకోలేకపోతే ఇంకేదో ఈయన ఇంకా ఎందుకు లేని మొహమాట పడిపోతే ఇంకా నష్టపోయేది ఎవరు? కొడుకే. కానీ తండ్రి మాత్రము అక్కడ ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాడు. నా కొడుకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు అన్నావు. కొడుకు పోయిన రోజు నుంచి ఎంతగానో చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడు, ఎంతగానో వేదన పడుతూ ఉన్నాడు. అయ్యో నా కళ్ళ ముందర లేడే ఆ కొడుకు ఎట్లా ఉన్నాడు అని. అయితే రూతు మాత్రము
దేవుడి ఆశీర్వాదానికి పాత్రురాలైతే వచ్చింది. నయోమి మాత్రం తన ఇష్టానుమైనటువంటి పరిస్థితిని బట్టి నష్టాన్ని పొందుకుంటుంది. అయితే ఇక్కడ ఇద్దరు స్త్రీలను మనం చూస్తూ వచ్చినాం. ఒకరు ఆశీర్వదింపబడినటువంటి స్త్రీ, ఒకరు నష్టంకు కారణమైనటువంటి స్త్రీలను చూస్తూ వచ్చినాం. అయితే ఈ సమయంలో దేవుని ఎరిగినటువంటి మనము కూడా మన జీవితాలను చూసుకుంటే నిజంగా కరువు అనేది దేనికిగా ఉంటుంది? కరువు అనేది దేనికిగా ఉంటుంది అంటే, కరువు అనేది ఒకవేళ మనకు పని లేకపోతే కరువుని మనం ఒకవేళ ఏ విధంగా కరువుని వాళ్ళకి కరువు అని చెప్పుకుంటున్నాం. ఒకవేళ అదే కరువుని అనేది ఇప్పుడు మనం జనరల్గా ఉన్నటువంటి పరిస్థితులలో ఒకవేళ మనకు పని లేకపోవచ్చునేమో, లేకపోతే ఇంకా మనకు అనారోగ్యం ఉండవచ్చునేమో, లేకపోతే ఇంకేమన్నా మనకు ఇంకేదైనా బాధ కలిగి ఉండవచ్చునేమో, ఇంకా నష్టం కలిగి ఉండవచ్చునేమో. ఇంకా ఇలాంటి పరిస్థితులలో నిజంగా శిక్షకు దేవుడిచ్చేటువంటి శిక్షలో మనం ఉంటున్నామా? ఏమని చెప్తున్నాడంటే, ఈ కరువు దేని కలిగిందంట? శిక్ష కొరకే కలిగింది. ఈ కరువు దేనికోసం కలిగింది? శిక్ష కొరకే కలిగింది. ఒకవేళ ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితంలో ఇంకేమైనా లోటుపాట్లు ఉన్నాయా? ఎలాంటి లోటుపాట్లు అయినా మన జీవితాల్లో ఉంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, అది ఒకవేళ మన శిక్ష కోసమే వచ్చిందా, లేకపోతే మన ఆశీర్వాదం కోసం వచ్చిందా? గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా గుర్తిరక్కుంటే ఎన్ని దినాలు మనం పోతా ఉంటే ఇంకా గడుస్తున్నా కొద్దీ ఇంకా ఒకవేళ ఆ కుటుంబమే కనుక, ఆ రూతు నయము కనుక ఇంకా మోయాబు దేశంలో ఉంటే ఇంకెంత నష్టపోదురు. అప్పటికప్పటికైనా నిర్ణయం తీసుకొని తిరిగి ప్రయాణం కావడం మేలైతూ వచ్చింది. ఒకవేళ ఇంకా ఆడనే ఉంటే ఇంకెంత నష్టం అవుతురు, అవునా? కాబట్టి ఈ సమయానైనా ఒకవేళ ఇంకా మనకి ఇంకా నష్టం కొనసాగింపబడకుండా ఉండాలంటే, మనకి ఏ పరిస్థితి అయినా, చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా, ఇంట్లోదైనా మన ఒంట్లోదైనా, మనది ఏదైనా, దేవుడు అక్కడ తప్పిపోయిన కుమారుడు విషయంలో ఏ విధంగా అయితే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు, ఇంకా నేను ఆ కుమారుడు తప్పు చేసినాడని చిదరించుకోలేనటువంటి పరిస్థితి తండ్రి చిదరించుకుంటాడా? తండ్రి చిదరించుకుంటాడా? అయ్యా నువ్వు పందుల కాడ తిన్నవరా నాయన, పందుల కాడ ఉన్నావని తిట్టి తండ్రి ఏమైనా చేయగలుగుతాడా? మన జీవితాలను కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనం ఎలా ప్రవర్తించినా, ఎలా జీవించినా, ఏ విధంగా ఉన్నా నిజంగా తండ్రిని ఆశ్రయిస్తే ఆ తండ్రి తప్పిపోయిన కుమారుడి విషయంలో మేలు పోతే పోయింది, నీ ఆస్తి పోతే పోయింది, నువ్వు బతికితే చాలు కొడక. తండ్రి ఏ విధంగా అయితే తప్పిపోయిన కుమారుడి విషయంలో ప్రేమను కలిగి ఉన్నాడో, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ విషయంలో నా విషయంలో కూడా ఆ పరలోకపు తండ్రి ఆ విధంగా ఆశపడుతూ ఉన్నాడు. ఇప్పటికైనా మన ఇంట్లలో ఏ సమస్యలు ఉన్నా, మనం ఎటువంటి పరిస్థితులు ఉన్నా, కరువు లాంటి ఎలాంటి క్షోభ అనుభవించేటువంటి పరిస్థితులు ఉన్నా, ఇంకొకరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయా, నిజంగా భయంకరమైనటువంటి మనం అనుభవిస్తున్నా, అవి తండ్రికి చెప్పుకుంటే, ఆ రూతు ఏ విధంగా అయితే నేను తండ్రి యొద్దకు పోతాను, ఆ యొక్క నయమితో చెప్తుంది, నీ దేవుడే నా దేవుడు. ఆ దేవుడు ఏ దేవుడు అంటే యెహోవా దేవుడు. ఆ దేవుడు ఏ దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు. ఆ దేవుడు ఏ దేవుడు అంటే ఇప్పుడు పరలోకానికి ఆరోగ్యమైనటువంటి ఆత్మరూపంలో ఉన్నటువంటి ఆ ప్రభువు నువ్వు కనుక ఆశ్రయిస్తే, ఆ తప్పిపోయిన కుమారుడు విషయంలో తండ్రి ఏ విధంగా అయితే సహాయపడుతూ వచ్చినాడో నా విషయంలో కూడా దేవుడు సహాయపడుతూ వస్తాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు నీకు నాకు సహాయపడుతూ వస్తారు. కాబట్టి ఒకవేళ మనం తీసుకోకపోతే చూద్దాము. లేవియకాండం 26వ అధ్యాయం 18వ వచనం నుంచి చదవండి. లేవియకాండం 26వ అధ్యాయం. మీ బల గర్వమును భంగపరచి ఆకాశమును ఇనుమువలను మీ బలం మునిగిపోవును, మీ భూమి ఫలింపకును, మీ
దేశ వృక్షంలో ఫలమివ్వకున్నట్లు మీరు నా మాట వినుటకు నాకు విరోధంగా నిలిచిన కదా నేను మీ పాపం బట్టి మరి ఏడతలుగా మిమ్మల్ని బాధించదు. మీ మధ్యను అభివృద్ధులను రప్పించదు. అవి మిమ్మల్ని సంతాన రైతులుగా చేసి మీ పశువును హరించి మిమ్మల్ని కొద్ది మందిగా చేయను. మీ మార్గములు పాడైపోను. శిక్షకు మూలంగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధంగా నడిచేయగల నేను కూడా మీకు విరోధంగా నడిచేదను. మీ పాపం బట్టి ఇంకా ఏడతలుగా మిమ్మల్ని దండించదను. మీ మీదకి ఖడ్గము తప్పించదను. అది నా నిబంధన విషయమై ప్రతిదానం చేయదును. మీరు మీ పట్టణంతో కూడి ఉండగా మీ మధ్యన తెగులు రప్పించదను. మీరు శత్రువుల చేతికి అప్పగింపబడతారు. చాలు. ఇంకను 18 వచనం ఏముందంటే, ఇవన్నీ సంభవించినాను మీరు ఇంకను నా మాటలు వినకపోతే. నయోమి కుటుంబంలో ఏ విధంగా నష్టం జరుగుతుందో చూస్తూ వచ్చినాం. ఎందుకు నష్టం జరుగుతూ వచ్చిందో చూస్తూ వచ్చినాం. అబ్రహాం విషయంలో నష్టం కాలేదు, ఇస్సాకు విషయంలో నష్టం కాలేదు, యాకోబు విషయంలో నష్టం కాలేదు. కానీ నయోమి కుటుంబంలో ఎందుకు నష్టం జరుగుతూ వచ్చిందంటే, వాళ్ళు దేవునికి అవిధేయంగా జీవించినటువంటి జీవితము, వాళ్ళు ఇష్టానుసారంగా జీవించినటువంటి జీవితము, వాళ్ళు ఇష్టానుసారంగా తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి ఆ కుటుంబం నష్టపోతూ వచ్చింది. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు ఇంకనూ మారకపోతే ఇంకేమైందంట, ఇక పంట ఫలం ఇయ్యదు అని అంటే కరువే కదా. పంట ఫలం ఇయ్యదంటే ఇంకా మనం ఏ పని చేసినా కూడా అది కలిసి రాదు, అవునా? కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ఇంకా మీకోసం ఎదురు చూస్తున్నాడు. యోవేలు రాసిన గ్రంథం 2వ గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనం. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా నా ఎదురు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యం గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనిర్దేశించిన కీడును చేయగా పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రమును కాక మీ హృదయము చూపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యము పానార్పణను మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవరు చెప్పగలడు? సీయోనులో బాగా ఊదుడి. సరే, అయితే ఏమంటున్నాడు? ఇప్పుడైనా మీరు మారండి, హృదయాలు మార్చుకోండి. ఏం మార్చుకుంటున్నాడు? హృదయాలు మార్చుకొని ఆయన వైపు మరలితే ఆయన ఎలాంటి వ్యక్తి అంట? కరుణావాత్సల్యం, తనే పశ్చాత్తాపం, తనే దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఏమవుతాడంట? మన విషయంలో పశ్చాత్తాపడతా అంటున్నాడు. చేయాల్సినటువంటి కీడుని చేయకుండా ఏం చేస్తా అంటున్నాడు? మేలు చేస్తా అంటున్నాడు. కాబట్టి ఆ తప్పిపోయిన కుమారుడి విషయంలో కూడా ఏం జరుగుతూ వచ్చింది? బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి వద్దకు పోతే నాకు మేలు జరుగుతుందని ఏ విధంగా అయితే బుద్ధి తెచ్చుకున్నాడో, ఈ సమయంలో కూడా ఒకవేళ మనము తండ్రి వద్దకు పోకపోతే మన అవసరతలో, మన కష్టంలో, మన నష్టంలో, మన నిట్టూర్పులో, మన వేదనలో నువ్వు ఎలా ఉంటున్నావు? నీ ఇష్టానుసారంగా తీసుకుంటున్నావా? లేకపోతే ఇష్టానుసారంగా దేవుడు లేకుండా నువ్వు నిర్ణయాలు తీసుకుంటున్నావా? ఇలాంటి సమయంలో నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందులో దేవుడిని కనుక నువ్వు ఆశ్రయిస్తే, దేవుని కనుక నువ్వు మొరపెడితే ఏం జరుగుతుందంట? మనకు దేవుడు ఏం చేస్తాడు? పశ్చాత్తాపం మనకు ఏం చేస్తాడట? మేలు చేస్తాడు, చేయాల్సినటువంటి కీడుని చేయకుండా. కానీ ఈ కీడుని తప్పించుకోలేకపోయింది నయోమి కుటుంబం. రూతు మాత్రము ఆ మేలుకరమైనటువంటి కుటుంబంలో మేలుకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలోకి వచ్చింది. ఈ తప్పిపోయిన కుమారుడు కూడా నిర్ణయం తీసుకుంటూ వచ్చినాడు, నేను తండ్రి వద్దకు పోదానని. కాబట్టి తండ్రి ఏం చేసినాడు? తండ్రి ఏ విధంగా చేసినాడు చూద్దాం, అదొకటి చూసి ముగించుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయం తండ్రి రిసీవింగ్ చేసుకున్న విధానము.
ఆ. కనిపించుటకు ఆ. యోగ్యుడను కాననెను. ఆ. అయితే అయితే తండ్రి తండ్రి తన దాసులను తన దాసులను చూచి చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీడి చేతికి ఆ. ఉంగరం పెట్టి ఆ. పాదమునకు ఆ. చెప్పులు తొడిగించుడి. చాలు. తండ్రి ఏం చేస్తున్నాడు? తన పని వాళ్ళకి చెప్పి వీని పాత వస్త్రాలు తీసేయండి, ఇప్పటి నుంచి వీడు నా కుమారుడు. నా కుమారుడు ఎలా ఉండాలి? ప్రశస్తమైన వస్త్రాలతో, పరిశుద్ధమైనటువంటి జీవితంతో, పరిశుద్ధమైనటువంటి మహిమ శరీరంతో ఉండాలంటే ఆ వస్త్రాలు ఎలా ఉండాలంట? ప్రశస్తంగా ఉండాలని చెప్తూ వచ్చినాడు. వస్త్రాలని తొడిగించినాడు. ఇంకేం పెట్టినాడు? ఉంగరం పెట్టినాడు. పాదాలకు చెప్పులు తొడిగించినాడు. అవునా? అయితే తండ్రి ఎంతో సంతోషపడుతూ సంతోషంతో విందుని కూడా కొనసాగిస్తూ విందుని కూడా చేస్తూ వస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో బలలో చేయవేయక ముందుకు నీ జీవితాన్ని, నా జీవితాన్ని పరీక్షించుకుందాం. ఒకవేళ నష్టమైనటువంటి స్థితిలో ఉంటున్నామా? నయోమిలాగా నష్టపోయినటువంటి స్థితిలో ఉంటున్నామా? లేకపోతే రూతులాగా ఆశీర్వదింపబడినటువంటి స్థితిలో ఉంటున్నామా? తప్పిపోయిన కుమారులాగా మనం ఇంకా తండ్రి వద్దకు వచ్చినటువంటి తండ్రి మళ్ళీ ఆహ్వానిస్తున్నాడు. ఈ సమయంలో ఒకవేళ నీకు కీడులో ఉంటే మేలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. తండ్రి నిన్ను ఆశ్రయిస్తే తండ్రి నిన్ను మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ విధంగా అయితే తప్పిపోయిన కుమారుడికి ప్రశస్త వస్త్రాలు ఇచ్చి ఉంగరం పెట్టి పాదాలకు చెప్పులు తొడిగించున్నాడో ఆ స్థితిగానే నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ పాపాలను ఒప్పుకుంటే, అయ్యా గత జీవితాన్ని నువ్వు దేవుని వద్ద, తండ్రి వద్దకు నువ్వు చెప్పుకుంటే, ఆ తండ్రి ఏ విధంగా అయితే ఆ కుమారుని స్వీకరిస్తూ వచ్చినాడో ఆ పరలోకపు తండ్రి కూడా నిన్ను స్వీకరిస్తాడు. నీ జీవితానికి ఈ రోజు నుంచి రావాల్సినటువంటి కీడు రానియకుండా తను మేలుని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనకున్నటువంటి బలలో మనం వేయకముందు మన జీవితాలను పరీక్షించుకుందాం. మనం ఎలాగున్నాం? గత 2024 సంవత్సరం ఎలా ఉన్నాం? నూతన సంవత్సరం ప్రవేశపెట్టినాక మన జీవితాలు ఎలా ఉన్నవి? ఇంకా మనం నష్టపోయేటువంటి స్థితిలో ఉన్నామా? దేవుడు ఈ లోకంలో ఆదాము అవ్వని సృష్టించింది ఆశీర్వదింపబడి వాళ్ళ జీవితాలు నిందింపబడాలని, కానీ నష్టపోవాలని దేవుడు మనల్ని సృష్టించలేదు. కాబట్టి ఈ సమయంలో మన ఆశీర్వాదకానికి రావాలంటే దేవునిలో మనము ఏ రీతిగా ఉంటున్నాం మళ్ళీ మనం పరీక్షించుకొని బల్లో చేయవేక ముందుకు దేవుని దగ్గరికి మన హృదయాలని, మనుషులంగా పైకి నేను కూడా తెల్లబట్టలు వేసుకోవచ్చు. నా హృదయం మాత్రం దేవుడికి మాత్రం తెలుస్తుంది. నేను కూడా ఏదో గొప్ప గొప్ప మాటలు చెప్పొచ్చు, నేను వల్ల వేయవచ్చు. నా జీవితం కూడా తండ్రికి మాత్రమే తెలుసును. కాబట్టి మనము మనుషులను చూసి కాదు, దేవుని చూసి, అత్తను చూసి రాలేదు. అత్త నమ్ముకున్నటువంటి దేవుని చూసి రూతు వచ్చింది. కాబట్టి ఇక్కడ చెప్పబడినటువంటి నన్ను బట్టి కాదు, నేను నమ్ముకున్న దేవుడు, నేను కలిగి ఉన్నటువంటి ఆ పరలోక దేవుడు, ఆ పరిశుద్ధ దేవుడిని మీరు కలిగి ఉంటే, ఆయన్ను మీరు ఆశ్రయిస్తే ఈ సమయంలో మనం చేయవేక ముందు మనం పరీక్షించుకుందాం. కాబట్టి దేవుడు ప్రేమామయుడు, శిక్షించాలని కాదు, మనల్ని క్షమించాలని తను ఆ యొక్క కలవరసలలో నీకోసం నా కోసం రక్తం కాస్తూ వచ్చినాడు. అందరి చేత విసడింపబడుతూ వచ్చినాడు, దెబ్బలు కొట్టబడుతూ వచ్చినాడు, రక్తాన్ని కారుస్తూ వచ్చినాడు. నీకోసం, నా కోసమే, నీకు నాకు మేలు చేయాలని, నన్ను ఆశీర్వదించాలని ఆ యొక్క కలవరసలలో మరుస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ ప్రభువుని నువ్వు ఈ యొక్క సమయంలో నువ్వు ఆ తండ్రి వైపు చూస్తే నిజంగా నాలో ఉన్నటువంటి మలినాలను తీసివేసుకొని నిజంగా పరిశుద్ధ వస్త్రాలతోటి మనం ఆ బలలో చేద్దాం. మనం చివరిదిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు ఓకే, మోకరించండి. ప్రభు బలలోకి మనం ప్రవేశిద్దాము.